అందరికీ నమస్కారం। ఈనాడు అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ భవన్కి రాజు మిశ్రా గారు బీసీ కమిషన్ ప్రభుత్వం నియమించడం, బీసీల స్థితిగతులపైన అధ్యయనం చేయడానికి ఒక కమిటీ ఇవ్వడం నిజంగా ఈనాడు కొనసాగుతున్న ప్రభుత్వానికి బీసీ కులాలన్నీ ధన్యవాదాలు తెలుపుతున్నాం। ముఖ్యంగా మా గీత కులాలు రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో 5 పేర్లుగా పిలువబడుతున్నాం। ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమలో ఈడిగలుగా, కృష్ణా గుంటూరు జిల్లాలో గౌడగా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో శెట్టిబలిజగా, విశాఖ జిల్లాలో యాతగా, శ్రీకాకుళం జిల్లాలో శ్రీసేనగా పిలువబడుతున్న మా 5 సహకులాలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల పైచీలకు జనాభా ఉన్నాం। కానీ రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా మేమెవరము కూడా అభివృద్ధి చెందలేకపోతున్నాం। దానికి నిదర్శనము రాయలసీమలోనే దాదాపు 9 లక్షల పైసలకు జనాభా ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా గతంలో ప్రభుత్వము కనీసం మండల పరిషత్ కూడా చేసిన దాఖలాలు లేవు। తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక పత్తికొండ శాసనసభ్యులుగా కె కృష్ణమూర్తి అన్న కుమారుని ఇవ్వడం జరిగింది। కనుక గ్రేటర్ రాయలసీమలో 5 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలు, జెడ్పీ చైర్మన్లు 2 ఇవ్వాలని మా గ్రేటర్ రాయలసీమ ఈడిగల తరఫున తెలియజేస్తున్నాం। ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడని ఈత కార్మిక వర్గం దాదాపు 30 అడుగుల ఈత చెట్టు చెట్టు ఎక్కి ప్రమాదానికి గురవుతూ ఆ ప్రమాదశాస్తు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డు పాల్పడుతుంది। అంగవైకల్యం చెందిన ఆ కార్మికుడు మంచాన పడితే ఆ కుటుంబానికి కూడా భారం అవుతాడు। కనుక ప్రభుత్వము ఎవరైతే ప్రమాదశాస్తు చనిపోతారో వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, అంగవైకల్యం చెందిన వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి। ఎందుకంటే మా జన్మ హక్కు, మద్యం అనేది మా పూర్వీకుల నుండి మా జన్మ హక్కుగా వచ్చింది। ఆ జన్మ హక్కును అనేది ఈనాడు ఎక్కడ చూసినా కూడా అగ్రవర్ణాలు అమ్మడం వల్ల మా కులాలన్నీ కూడా జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతూ పట్టణాలకు వలసెళ్ళే పరిస్థితి వచ్చింది। కనుక ఈనాడు ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ మిశ్రా గారికి మేమంతా ఈడిగలం వచ్చి తెలియజేశాం। అదే కాకుండా మాకు టీఎఫ్టీ లైసెన్స్దారులు ఎవరైతే ఉన్నారో, టీసీఎస్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆదరణ పనిముట్ల కింద 2 వీలర్ ఉచితంగా ఇవ్వాలి। ఎవరైతే టీఎఫ్టీ దారులు దాదాపు మా ఆడబిడ్డలు రోడ్డు పక్కన చిన్న పాకలో కళ్ళు విక్రయం చేస్తుంటారు, కనుక వారందరికీ కూడా పక్కా గృహాలు నిర్మించాలి। ఇది ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలి। ఎందుకంటే వర్షానికి, ఎండకు కొంతమంది ఆకతాయిలు రాత్రిపూట ఆ కొట్టానికి నిప్పు పెడితే ఆడబిడ్డ మళ్ళా రోడ్డుకు వచ్చి తన ఎంత బాధపడతాదో వారందరినీ కూడా గుర్తించి మా గీత కులాలకి ఎవరైతే రాజకీయంగా, ఏ పార్టీ అయితే రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా ముందుకు తీసుకెళ్తాదో ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పేసి గ్రేటర్ రాయలసీమ నుండి ఈడిగల తరపున ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం। అందరికీ శుభోదయం। ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు రిటైర్డ్ ఐఏఎస్ రాజు రంజన్ మిశ్రా అనంతపురం పర్యవేక్షణకు రావడం చాలా శుభసూచకం। ఇక్కడ కలెక్టర్ కావచ్చు, మన మిశ్రా సార్ కావచ్చు, నిజంగా కమ్యూనిటీ వైజ్ పిలుచుకొని వాళ్ళ సాధక బాధలు అన్నీ విని మెమోరాండం స్వీకరించడం చాలా శుభసూచకం। అదేవిధంగా మా సమస్యల పట్ల కూడా చాలా స్పందించి అన్ని విషయాలు కనుగొని నోట్ చేసుకోవడం కూడా చాలా శుభసూచకం। వారికి మా ఈడిగల తరఫున కూడా ఒక తూరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। అదేవిధంగా విలేకరులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। ఈసారి ఒక నిర్మాత్మకంగా, ఒక మంచి పద్ధతిలో, ఒక క్రమశిక్షణలో, ఒక సిస్టమేటిక్గా ఈరోజు ఆ పర్యవేక్షణ అనేది జరుగుతుందంటే రాబోయే కాలంలో బీసీలందరికీ కూడా ఏదో న్యాయం జరుగుతుందని మేమందరూ కూడా ఆశిస్తున్నాం। అదేవిధంగా మా కులపరంగా అయితే గీత కార్మికులు కావచ్చు, లేక రాజకీయ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా పరిపుష్టి అనేది మనకు చాలా అవసరం। ఎందుకంటే ఈ కాలంలో ఆర్థిక పరిపుష్టి అవసరం, ఎడ్యుకేషన్ అవసరం। అదేవిధంగా మాకు గీత కార్మికుల పట్ల ఎప్పుడు శ్రద్ధ ప్రభుత్వం చూపుతుందో అది ఏ విషయంలో కావచ్చు, ఒక ఇన్సూరెన్స్ విషయం కావచ్చు, లేక వాళ్ళకి వచ్చే పెన్షన్ కావచ్చు, 45 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చే విధంగా కూడా గవర్నమెంట్ తోడ్పడాలని చూస్తున్నాం। ఎందుకంటే మా మెమోరాండం ద్వారా అనేక విషయాలను దగ్గర 10 విషయాలను పొందుపరిచి మెమోరాండం ఇవ్వడం జరిగింది। వాళ్ళు సాధారణంగా స్వీకరించడం కూడా చాలా శుభసూచకం। ఈ విధంగా ప్రభుత్వాలన్నీ కూడా అది రాజకీయ పరంగా అయితే మేము చాలా వెనుకబడి ఉన్నాం। అది ఎమ్మెల్యేలు కావచ్చు,
ఎంపీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు దరిదాపుకు వస్తాయి. వచ్చిన తర్వాత వేరే కమ్యూనిటీకి ఇవ్వడం జరుగుతుంది. రాజకీయపరంగా అయితే నాయకులందరూ కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వాన్నైనా మేము ప్రశ్నిస్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా మాకు రాజకీయ పరంగా ఖచ్చితంగా రాబోయే కాలాల్లో ప్రాధాన్యత కల్పిస్తాలని కోరుతున్నాం.